రంగారెడ్డి జిల్లాలోని సువిన్ ఫార్మా పరిశ్రమ ముందు కార్మికులు నాయకులు భారీ స్థాయిలో నిరసన నిర్వహించారు. పర్మనెంట్ చేయాలన్న డిమాండ్ తో సువిన్ గేట్ వద్ద నినాదాలు చేశారు. సుమారు 500 మంది కార్మికులు పనిచేస్తున్న సువిన్ ఫార్మాలో చట్టపరంగా 144 మంది కోర్ యాక్టివేటివ్ లో ఉన్నారని DCL ఇన్స్పెక్షన్ రిపోర్ట్ లో ఉన్న ఆధారాల ప్రకారం వెంటనే రెగ్యులరైజ్ చేయాలని కార్మికులు కోరారు. యాజమాన్యం దిగొచ్చి డిమాండ్లను నెరవేర్చకపోతే హెడ్ ఆఫీస్ ముట్టడి చేస్తామని యూనియన్ హెచ్చరించింది. ఈ నిరసన కార్యక్రమంలో యూనియన్ జనరల్ సెక్రటరీ ఎన్ రాజు ముద్రాజ్, బాడీ మెంబర్ సత్యనారాయణ రెడ్డి, ప్రవీణ్ తో పాటు కార్మిక సంఘం సభ్యులు పాల్గొన్నారు. పర్మనెంట్ అయ్యే వరకు పోరాటం ఆగదు అని కార్మికులు ప్రకటించారు. చట్టాలను పట్టించుకొని కోన్ మేనేజ్మెంట్, చట్టాలను గౌరవించని కోన్ మేనేజ్మెంట్, చట్టాలను గౌరవించని కోన్ మేనేజ్మెంట్, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కోన్ మేనేజ్మెంట్, కోన్ మేనేజ్మెంట్, కోన్ హెచ్ఆర్, 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 మేనేజ్మెంట్, 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 కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, రాములు నాయక్ గారి నాయకత్వం, రాములు నాయక్ గారి నాయకత్వం, పర్మనెంట్, 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 ఆవాజ్ దో, ఆవాజ్ దో, ఆవాజ్ దో, ఆవాజ్ దో, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కోహెన్ మేనేజ్మెంట్ మొండి వైఖరి, కోహెన్ మేనేజ్మెంట్ మొండి వైఖరి, కోహెన్ మేనేజ్మెంట్ మొండి వైఖరి, మేనేజ్మెంట్, 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 కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కేకేసి జిందాబాద్, కేకేసి జిందాబాద్, కేకేసి జిందాబాద్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.